గ్రామం, సింగరాయకొండ మండలంలో ఉంటుంది. సో నేను 2013 నుంచి 18 వరకు సివిల్ పోలీస్ కానిస్టేబుల్ గా పనిచేయడం జరిగింది. సో పనిచేసిన తర్వాత నాకు డిపార్ట్మెంట్ లో కొన్ని అనివార్య సంఘటనలు అనేటువంటి ఎదురవటం వలన సో దాని వలన నేను అక్కడ జరిగినటువంటి ఇన్సల్ట్ అనేది పాజిటివ్ గా తీసుకొని నేను సివిల్ సర్వీసెస్ రాయాలి, సో నేను కూడా ఉన్నతమైన పోలీస్ అధికారి అవ్వాలనేటువంటి ఉద్దేశంతో నేను నా సివిల్స్ జర్నీని నేను స్టార్ట్ చేశానండి 2018 లో. సో 2018 నుంచి ప్రిపరేషన్ స్టార్ట్ చేసి 2019 లో నా సీరియస్ గా ఫస్ట్ అటెంప్ట్ అనేటువంటిది ఇవ్వడం జరిగింది. అప్పుడు ఇంటర్వ్యూ వరకు వెళ్ళాను, కానీ ఫైనల్ కట్ ఆఫ్ ఒక 9 మార్క్స్ తో మిస్ అవడం జరిగింది. 2020లో కోవిడ్ ఇన్ఫెక్ట్ అయ్యి అటెంప్ట్ ఇవ్వలేకపోయాను. 2021లో ఏమైందంటే సీసాట్ అనేటువంటిది ఒక మార్కులో పోవడం అలాంటి ప్రిలిమినరీ స్టేజ్ నే క్లియర్ చేయలేకపోయాను. తర్వాత 2022లో కూడా మళ్ళీ సీసాట్ లోనే ఫెయిల్ అయ్యాను, అంటే ప్రిలిమినరీ స్టేజ్ లోనే ఫెయిల్ అయ్యాను. సో ఇట్లా ఎన్నో ఫెయిల్యూర్స్ వరుసగా వచ్చినప్పటికీ కూడా ధైర్యంగా నిలబడి నేను 2023 సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ ఇవ్వడం అనేటువంటి జరిగింది. 2023 సివిల్ సర్వీసెస్ అటెంప్ట్ లో నాకు ఆల్ ఇండియా ర్యాంక్ 780 ర్యాంకు రావడం జరిగింది. అయితే ఆ 780 ర్యాంక్ కి నాకు ఇండియన్ రైల్వే మేనేజ్మెంట్ సర్వీస్ IRMS అనేటువంటిది అలకేట్ అయింది. సో సర్వీస్ లో జాయిన్ అయ్యాను. EOL ఎక్స్ట్రాడినరీ లీవ్ అనేటువంటిది తీసుకొని మళ్ళీ 2024 సివిల్ సర్వీసెస్ ఎగ్జామ్ అనేటువంటిది రాయడం జరిగింది. అయితే ఈ క్రమంలో సివిల్ సర్వీసెస్ 2024 ఫైనల్ రిజల్ట్స్ లో నాకు ఆల్ ఇండియా 350 ర్యాంకు రావడం జరిగింది. సో ఈ 350 ర్యాంక్ కి నాకు IPS అనేటువంటిది నేను ఏ లక్ష్యంతో అయితే సివిల్ సర్వీసెస్ ప్రిపరేషన్ స్టార్ట్ చేశానో ఆ లక్ష్యం అనేటువంటిది సిద్ధించబోతుంది. ఖచ్చితంగా నాకు IPS అనేటువంటిది అలకేట్ అవబోతుంది, IPS సర్వీస్. సో ఈ క్రమంలో విజన్ IAS తోటి నాకు 2018 నుంచి అనుబంధం ఉందండి. 2018 నేను ప్రిపరేషన్ స్టార్ట్ చేసినప్పుడు కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి PT 365 కావచ్చు, తర్వాత అభ్యాస్ అనేటువంటి ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్స్ అనేటువంటి కావచ్చు, తర్వాత పర్సనల్ గా అయితే కృష్ణ సార్ గారికి నేను చాలా రుణపడి ఉండాలండి. సార్ ఏంటంటే అభ్యాస్ అనేటువంటిది వాల్యుయేషన్ అనేటువంటి నా కోసంగా స్పెషల్ గా అరేంజ్మెంట్స్ అనేటువంటివి చేయడం జరిగింది. సో దాంతో పాటుగా నా కండిషన్ ని కన్సిడరేషన్ లో తీసుకుని నాకు కొంచెం ఫీ కన్సెషన్స్ అనేటువంటివి కూడా ఇవ్వడం జరిగింది. సో తర్వాత కొన్ని క్లాస్ రూమ్ ప్రోగ్రామ్స్ కూడా నేను ఎన్రోల్ అవడం అనేటువంటిది జరిగింది. సో ఈ క్రమంలో జెన్యున్ గా స్టూడెంట్స్ వాళ్ళ యొక్క అభ్యున్నతి కోసం కృషి చేస్తున్నటువంటి విజన్ IAS యాజమాన్యానికి, అదే విధంగా హైదరాబాద్ బ్రాంచ్ కృష్ణ సార్ గారికి ఎల్లప్పుడూ నేను కృతజ్ఞతతో రుణపడి ఉంటానని చెప్పి తెలియజేసుకుంటున్నానండి. సో నేను ఫ్యూచర్ లో IPS అధికారిగా అయిన తర్వాత బాధ్యతలు చేపట్టిన తర్వాత మనుషులకి ఏ విధంగా అయితే 109 అంబులెన్స్ అనేటువంటిది ఉందో, సో జంతువులకు కూడా అవి డిస్ట్రెస్ లో ఉన్నప్పుడు 109 అనేటువంటి అంబులెన్స్ ని నేను పైలట్ ప్రాజెక్ట్ గా ఆరంభించి చేయాలనుకుంటున్నాను అండి. ఆల్రెడీ లాస్ట్ ఇయర్ నుంచి చిన్న చిన్న ఇనిషియేటివ్స్ ప్రాజెక్ట్ 109 అనేటువంటి పేరుతో చేస్తూ వస్తున్నాను. దాని తర్వాత ఏదైతే మాదక ద్రవ్యాలు, యువత అనేటువంటిది మాదక ద్రవ్యాలు వాటికి బానిసలైపోతున్నారు. తర్వాత సెల్ ఫోన్ యూటిలిటీ, దాని వల్ల జరిగేటువంటి యూత్ ఏజ్ లో 20 to 30 ఏజ్ లో జరిగేటువంటి సెల్ ఫోన్ ఓవర్ యూటిలిటీ అనేటువంటి అడిక్షన్ అనేటువంటి దాన్ని కూడా నేను అడ్రస్ చేయాలనుకుంటున్నాను. సో ఈ విధంగా నేను నా ఫ్యూచర్ సర్వీస్ అనేటువంటి దాన్ని ఆరంభించాలనుకుంటున్నాను. అదేవిధంగా నేను కానిస్టేబుల్ స్థాయిలో పనిచేశాను కాబట్టి 6 సంవత్సరాలు. ఈ 6 సంవత్సరాల్లో నేను క్షేత్రస్థాయిలో నా పోలీసు మిత్రులు కానిస్టేబుల్ స్థాయిలో ఉన్నటువంటి వాళ్ళు ఎదుర్కొనేటువంటి ఎన్నో సమస్యలు, ఆరోగ్యపరమైన అంశాలు అయితే ఏమిటి, ప్రమోషన్స్ అయితే ఏమిటి, మెరిట్ లేకపోవడం అంటే ఏమిటి, సో ఇతర అంశాలు ఏవైతే ఉన్నాయో, శాలరీస్ తక్కువ ఉండటం కావచ్చు, సో వర్క్ బర్డన్ ఎక్కువ ఉండటం కావచ్చు, వీటన్నిటిని నేను నాకున్నటువంటి లిమిటెడ్ కెపాసిటీని ఉపయోగించి మాక్సిమం ఇంపాక్ట్ క్రియేట్ చేసే విధంగా ఇన్నోవేటివ్ గా టెక్నాలజీ బేస్డ్ పోలీసింగ్ అనేటువంటిది ఇవ్వాలని చెప్పేసి నేను భావిస్తున్నాను. సో ఈ విధంగా నేను భవిష్యత్తులో సర్వీస్ చేయడానికి నాకు అన్ని వేళలా సహకారంగా ప్రజలు కూడా ఉంటారని, ప్లస్ నేను చిన్నతనంలోనే తల్లిదండ్రులు కోల్పోయాను. సో అప్పటి నుంచి మా నాయనమ్మ రమణమ్మ గారు కూరగాయలు అమ్ముతూ నన్ను పెంచారు. పెంచిన తర్వాత నా చదువులకి వాటికి మా మావయ్య కోటిరెడ్డి గారు సపోర్ట్ చేశారు. సో ఇప్పటి వరకు నా జర్నీలో ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినా నా మీద నమ్మకంతో నన్ను ఇంత దూరం తీసుకొచ్చినటువంటి మా మావయ్య వాళ్ళకి, అదేవిధంగా నన్ను పెంచి తల్లిదండ్రులు లేకపోయినా పెంచి ఎన్ని సంవత్సరాలు 25 26 ఏళ్ళు, అంటే నాకు 5 ఏళ్ల వయసులోనే మా అమ్మగారు
కాలం చల్లడం జరిగింది. 16 ఏళ్ల వయసప్పుడు మా నాన్నగారు కాలం చల్లడం జరిగింది. అప్పటి నుంచి కూడా నన్ను పెంచి పోషించినటువంటి మా నాయనమ్మకి సదా రుణపడి ఉండాలని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. సివిల్ సర్వీసెస్ సాధించాలి అనేటువంటి లక్ష్యాన్ని పెట్టుకొని ఆ లక్ష్యం దిశగా ప్రయత్నం చేయాలనుకుంటారో వాళ్ళకి నేను ఇచ్చేటువంటి సందేశం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఈ ఎగ్జామ్ యొక్క డిమాండ్ ని అర్థం చేసుకోవాలండి. ఆ డిమాండ్ ని అర్థం చేసుకున్న తర్వాత ఆ డిమాండ్ ని సర్వ్ చేయడానికి అవసరమైనటువంటి స్కిల్స్, కరెంట్ అఫైర్స్ చదవడం అయితే ఏమిటి, రాయటం ఆన్సర్ రైటింగ్ ప్రాక్టీస్ అయితే ఏమిటి, నోట్ మేకింగ్ అయితే ఏమిటి, సో మెంటర్షిప్ అయితే ఏమిటి, లేకుంటే అనలిటికల్ స్కిల్స్ అయితే ఏమిటి, ఆప్టిట్యూడ్ అయితే ఏంటి, రీజనింగ్ అయితే ఇటువంటి ఎన్ని అయితే స్కిల్స్ ఉంటాయో ఆ స్కిల్స్ అన్నిటిని అప్గ్రేడ్ చేసుకోవాలండి. తర్వాత డిమాండ్ అర్థం చేసుకోవటం, స్కిల్స్ అప్గ్రేడ్ చేసుకోవడం, దాని తర్వాత కన్సిస్టెన్సీ అనేటువంటిది డిసిప్లైన్డ్ గా డెడికేటెడ్ మేనర్ లో మనం కన్సిస్టెన్సీని మెయింటైన్ చేయాలండి. ఈ ఎగ్జామ్ లో సక్సెస్ అనేటువంటిది ఒక రాత్రిలోనో లేకపోతే ఒక 1 year 2 years లో వచ్చేటువంటిది కాదు. కొంతమంది ఫస్ట్ అటెంప్ట్ లో క్లియర్ చేసినప్పటికీ కూడా వాళ్ళు గత 2-3 years నుంచి చదువుతూ వాళ్ళకి సరైన గైడెన్స్ అనేటువంటి ఉండటం వల్ల సాధ్యమవుతుంది. అయితే ఈ 3 ఆస్పెక్ట్ ఎగ్జామ్ డిమాండ్ అర్థం చేసుకోవడం, అదే విధంగా ఎగ్జామ్ కావాల్సిన స్కిల్స్ ని అప్గ్రేడ్ చేసుకోవడం, అదే విధంగా ఎవ్రీడే చదువుతూ కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయడం అనేటువంటిది చాలా కష్టం అండి ఈ ఇంటర్నెట్ ఏజ్ లో. ఎందుకంటే 20 సంవత్సరాల నుంచి 30 సంవత్సరాల వయసు మధ్యలో ఉన్నటువంటి యువత ఎవరైతే ఉన్నారో వాళ్ళు రకరకాల డిస్ట్రాక్షన్స్ కి గురవుతూ ఉంటారండి. అవి ఏంటంటే మొబైల్ యూజ్ చేయడం, లేకుంటే ప్రీమెచ్యూర్డ్ గా రిలేషన్స్, లవ్స్ ఇటువంటి వాటిలోకి ఎంగేజ్ అవడం, అదే విధంగా పీర్ గ్రూప్ ప్రెజర్ కి, బ్యాడ్ ఫ్రెండ్షిప్స్ దాంట్లోకి వెళ్ళడం, బెట్టింగ్, తర్వాత సినిమా ఇటువంటి ఎంటర్టైన్ వాటికి ఎక్కువ అడిక్ట్ అవడం, గేమింగ్ అనేటువంటి వాటికి అడిక్ట్ అవడం. సో ఇటువంటి చాలా డిస్ట్రాక్షన్స్ ఉంటాయండి. సో ఆ డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేసుకోవాలి. అదే విధంగా కొన్ని ఇన్సెక్యూరిటీస్ ఉంటాయండి ఈ 20 to 30 ఏజ్ లో. ఆ ఇన్సెక్యూరిటీస్ ఏంటంటే, అరే నేను రూరల్ ఏరియా నుంచి వచ్చాను, నాకు తల్లిదండ్రులు సపోర్ట్ లేదు, లేకపోతే నా తల్లిదండ్రులు ఇద్దరు లేరు, లేకుంటే నాకు పర్సంటేజ్ అకాడమిక్స్ లో మంచిగా రాలేదు, లేకుంటే నేను ఎక్కువ కాలం చదవలేకపోతున్నాను, సో నాకు 1-2 ఫెయిల్యూర్స్ వచ్చి ఇంక నేను పనికిరానేమో. సో ఇదంతా ఐఐటిఎన్స్, ఐఎం నుంచి వచ్చినటువంటి వాళ్ళు చేసేటువంటి సివిల్స్ అనేటువంటిది అటువంటి ఇన్సెక్యూరిటీస్. సో ఒకటి డిస్ట్రాక్షన్స్ ని అవాయిడ్ చేసుకోవాలి, రెండు ఇన్సెక్యూరిటీస్ ఆత్మన్యూనత భావాలు అంటారు. సో వాటిని అధిగమించాలి. ఈ అధిగమించి మనల్ని మనం నమ్ముకొని సో సెల్ఫ్ కాన్ఫిడెన్స్ ని బిల్డప్ చేసుకుని మనం గనక ఈ క్రమశిక్షణ తోటి డెడికేషన్ కి అంకిత భావంతో గనక మనం సివిల్ సర్వీసెస్ కి ఒక ప్రణాళికాబద్ధంగా ప్రిపరేషన్ స్టార్ట్ చేసినట్లయితే, దాన్ని కొనసాగించినట్లయితే ఎన్ని ఫెయిల్యూర్స్ వచ్చినప్పటికీ కూడా మనం ముందుకు వెళ్ళాలి అనేటువంటి నెవర్ గివ్ అప్ యాటిట్యూడ్ కనుక ఉన్నట్లయితే ఖచ్చితంగా మనం ఈ సివిల్ సర్వీసెస్ ని సాధించగలుగుతామండి. నా స్కూలింగ్ అంతా కూడా వీధి బడిలో జరిగింది, గవర్నమెంట్ స్కూల్లో జరిగింది, తెలుగు మీడియంలో జరిగింది, పక్కా రూరల్ ఏరియాలో నా స్కూలింగ్ అంతా జరిగిందండి. నా ఇంటర్మీడియట్ కాలేజ్ డేస్ కూడా, నేను ఇంటర్మీడియట్ కూడా రెగ్యులర్ ఇంటర్మీడియట్ కాదు, సో మెడికల్ ల్యాబ్ టెక్నీషియన్ అనేటువంటి వొకేషనల్ కోర్స్ నేను చేయడం జరిగిందండి. దాంతో పాటు బైపీసీ సబ్జెక్టు అంటే 2 ఇంటర్మీడియట్స్ నేను చేయడం జరిగింది. తర్వాత బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ చేశాను. బిఏ ఇంగ్లీష్ లిటరేచర్ విక్రమ్ సింపర్ యూనివర్సిటీ నుంచి. తర్వాత అదే మళ్ళీ బిఏని నాకు డిగ్రీ సెకండ్ ఇయర్ లోనే కానిస్టేబుల్ జాబ్ రావడం వల్ల మళ్ళీ అది డిస్కంటిన్యూ అవుతుందేమో అనే ఒక ఉద్దేశంతో సెక్యూరిటీ కోసం మళ్ళా బిఏ అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ కట్టడం జరిగింది. ఆ విధంగా నేను 2 డిగ్రీస్ ని కంప్లీట్ చేయడం జరిగింది. సో ఇలా మనం ఏ గ్రామీణ ప్రాంతం నుంచి అయినా, ఏ బ్యాక్గ్రౌండ్ నుంచి అయినా కానీ వచ్చిన ఈ డిస్ట్రాక్షన్స్ ని పక్కన పెట్టి మనకున్నటువంటి ఏవైతే కాన్ఫిడెన్స్ లో చేసేటువంటి అంశాలు ఏవైతే ఇన్సెక్యూరిటీస్ వాటిని పక్కన పెట్టేసి డెడికేటెడ్ గా, డిసిప్లైన్డ్ గా, హార్డ్ వర్క్ అనేటువంటి చేస్తే మీరు అర్బన్ కాదు, రూరల్ కాదు, ఏ బ్యాక్గ్రౌండ్ వాళ్ళైనా సివిల్ సర్వీస్ ఖచ్చితంగా సాధించవచ్చు. కావాల్సింది కాన్ఫిడెన్స్ ఒకటే.